సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈడీ కూడా దర్యాప్తు చేయడం జరిగింది. అంటే ప్రజలందరూ కూడా ఇప్పుడే ఎంఆర్ఓ గారు చెప్పినట్టు ఈ కబ్జా కాలమే తీసేయడం జరిగింది. ఆ కబ్జా కాలం ఎందుకు తీసేసినాడంటే ఆ రోజులలో చంద్రశేఖరరావు ఈ కబ్జా కాలం తీసేసి ఎవరితోని ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా సైడ్ డీల్లు చేయాలని చెప్పి ఆ రోజులలో ముఖ్యమంత్రి ఉన్న చంద్రశేఖరరావు గారు వివరించడం జరిగింది. వారేమో హైదరాబాద్ లెవెల్లో చేస్తే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో అందరు టీఆర్ఎస్ నాయకులు ఈ భూదందాలో మునిగిపోయి ఉన్నారు. ఈ చట్టాన్ని ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలి, ప్రజలకు ఎట్లా సౌకర్యం కల్పించాలని చెప్పి 18 రాష్ట్రాలలో ఈ భూ చట్టం ఏమున్నది, ప్రజలకు ఏది మంచిది, ప్రజలకు ఏది సులభంగా ఉండాలి, ఎక్కడ కూడా ఈ భూదందాలలో స్కోప్ లేకుండా చేయాలని చెప్పి మన మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు 18 రాష్ట్రాలలో ఈ చట్టాలు ఎట్లున్నాయి, ఏ చట్టం మంచిది మనకి అని చెప్పి ఇవన్నీ ఆలోచించి ఒక సరైన నిర్ణయం ఈ భూభారత్ ద్వారా మనకు తేవడం జరిగింది. మనం అందరం దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఈ భూభారత్లో డిజిటలైజేషన్ చేయడము, ఈ భూమిలో ఎవరు ఎన్ని సంవత్సరాలు కబ్జాగా ఉన్నారు, ఎవరు పట్టేదారులు ఉన్నారు, మళ్ళొకసారి మీరు ఏ కోర్టుకి వెళ్ళినా కానీ 90% కేసెస్ అన్నీ కూడా ఈ భూ వివాదాలే ఉంటాయి. నేను కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత చూస్తున్నాను, ఎక్కడ పోని భూ విషయాలే ఉన్నాయి, డిస్ప్యూట్స్ ఉంటాయి. దీంట్లో స్కోప్ ఏదైతే ఉన్నదో దీంట్లో ఒక వ్యక్తికి సపోర్ట్ చేయాలి, ఇంకో వ్యక్తికి సపోర్ట్ చేయొద్దు, ఇవన్నీ కూడా పోవాలంటే ఈ మన మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ భూభారత్ ఇవ్వడం జరిగింది. ఇదొక మంచి చట్టం. అందు గురించి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి వచ్చి మనందరికీ కూడా ఈ భూభారత్ వలన, ఈ డిజిటైజేషన్ చేయడం వలన, ఈ కబ్జా కాలం పెట్టడం వలన నిజంగా ఎవరు భూమిపైన ఉన్నారు, ఎవరు నిజంగా పట్టేదారులు, ఇవన్నీ కూడా మనకి ఈ భూభారత్లో రావడం జరుగుతుంది. మీరందరూ కూడా గమనించాలి, మన రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చట్టాలు ఏదైతే తీసుకొచ్చారో 6 చట్టాలు మనకు అందరికీ కూడా 200 ఫ్రీ యూనిట్లు, ప్రత్యేకంగా మహిళలకు అందరికీ కూడా ఫ్రీ బస్ యాత్రలు, దాంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్, ప్లస్ మనకు ఇంకా ఎక్కువ ఖర్చు అయితే మనకు సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా మనకు సౌకర్యం కల్పించే ప్రభుత్వము. దాంతోపాటు మీ అందరు చూస్తున్నారు, మన మహిళలకు అందరికీ కూడా 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 500 రూపాయల ఖర్చుతోని మనకు గ్యాస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్నారు. ప్రత్యేకంగా మొన్న ఇందిరమ్మ ఇల్లుల గురించి నేను ఇప్పుడే కారులో వచ్చేటప్పుడు మంత్రి గారిని ఇదే కోరడం జరిగింది. మన దగ్గర ప్రత్యేకంగా మన చెన్నూరు నియోజకవర్గంలో అందరూ ఎవరైతే అర్హతలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు కల్పించాలని చెప్పి మీరందరూ కూడా అప్లికేషన్లు చేసుకోవడం జరిగింది. నేను చాలాసార్లు చెప్పినాను, మన దగ్గర చెన్నూరులో సుమారు 12,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 సంవత్సరాలలో 14,000 ఇల్లులు వస్తాయి. సో ఇక్కడ మనకు అందరికీ కూడా ఇల్లులు వచ్చే అవకాశం ఉంది. ఎవరు కూడా తొందరపడదు. నేను మంత్రి గారికి చెప్పినాను, ప్రత్యేకంగా చెన్నూరు నియోజకవర్గానికి మళ్ళీ వినోద్ గారు అన్నారు బెల్లంపల్లిలో కూడా ఇవ్వాలని, మాకు కొన్ని ఎక్కువ ఇల్లులు శాంక్షన్ చేస్తే మా ప్రజలందరూ కూడా ఏదైతే ఆవేదన ఉందో తొందరగా రావాలని. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లని ప్రజలకు అందరికీ కూడా మోసం చేయడం జరిగింది. ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు. కేవలం మందమరిలో కొన్ని 200 ఇల్లు, ఆర్కేపీలో 200 ఇల్లు కట్టింది. కానీ ఎక్కడ కూడా ఏ మండలాలలో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు. ఇది ఒక మంచి కార్యక్రమం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిందో మళ్ళొకసారి ఈరోజు మనకు ఇందిరమ్మ ఇల్లులు రాబోతున్నాయి. నేను చూసిన చాలా చోట్ల కూడా మంచిగా ఫోటోగ్రాఫ్లు తీసుకొని ఎవరైతే నిజంగా పైకప్పులు లేవో టార్పోలిన్లు కట్టుకున్నారో వాళ్ళకే ఇవ్వాలని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎంపీడీఓ గారు కూడా అన్ని చోట్ల సరిగా సర్వే చేసి
ఎవరు అర్హతలు ఉన్నారో వాళ్ళకి ఇద్దామని చెప్పి ఓ మంచి కార్యక్రమము ఈ ఇంద్రమ్మ ఇల్లు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మీరు అందరు తెలుసు, చాలామంది రైతులు ఉన్నారు ఇక్కడ. మన భూభారత్ మంచిగా ఉంటుందని చెప్పి అందరు కూడా ఎదురు చూస్తున్నారు. దీంతో పాటు మనకు సన్న బియ్యం కార్యక్రమం బోనస్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో మీరందరూ కూడా దాన్ని సరిగా ఉపయోగించుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, ఈ యువ వికాసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందో దీంట్లో కూడా యువకులకు కొద్దిగా ఆర్థికంగా మనం ఏదైనా బిజినెస్ చేసుకోవాలి, మనం ఏదైనా మంచి ఖర్చు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ త్వరలోనే ఇవ్వబోతున్నారు. ఆ గైడ్ లైన్స్ ద్వారా మన అందరికీ కూడా ఈ యువ వికాసం ద్వారా మనకు లాభం పొందుతుంది. మీరు ఈ కార్యాచరణ ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందో ప్రజలందరూ కూడా గమనించాలి. ఇప్పుడే వినోద్ గారు చెప్పినట్టు మీరు కూడా గ్రామానికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పనులు చేస్తుందో ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పి మీ అందరితో కోరుతూ, ఎందుకంటే మంత్రి గారు మళ్ళీ పెద్దపల్లి పోవాలి, హుస్నాబాద్ పోవాలి, చాలా చోట్ల పోవాలి. మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడికి వచ్చినందుకు వారికి మళ్ళొకసారి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. ఒక్కసారి జై హింద్ అని అందరు కూడా పిడుకులు బట్టి చెప్దాం. జై హింద్. ఏమయ్యా భీమారం ఇంత గట్టిగా చెప్దాం. జై హింద్, జై హింద్.